టీడీపీ నేతలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు అత్యంత హేయంగా ఉందన్నారు. స్పీకర్ అంటే గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార దాహం కోసం టీడీపీ తహతహలాడుతోందని ఆరోపించారు మల్లాది విష్ణు. తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరు మనకి అత్యంత హేయమయంగా, శాసనసభ్యులంటే ఈ రకంగా ఉంటారా అనే విధంగా ప్రతి శాసనసభలోనూ కూడా పోడియం వద్దకు వెళ్ళటము, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటము, స్పీకర్ గారి మీద పేపర్లన్నీ కూడా చించి ఆయన మొహం విసిరేయటము, చేయరంటే గౌరవం లేకుండా, ప్రజలంటే లెక్క లేకుండా, ప్రజా సమస్యలంటే పట్టించుకోకుండా, తెలుగుదేశం ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా శాసనసభకు రావాలా, శాసనసభను బహిష్కరిస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వచ్చి సభను స్టాల్ చేసి దుర్భాషలాడి సస్పెండ్ కావడం. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏనాడు కూడా, ఏ రోజు కూడా శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి సందర్భం అనేది ఈ 5 సంవత్సరాల్లో లేదు.